హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? మేమైతే ఇవాళ నా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నాది, అక్కదైతే ఒకే రోజు బర్త్‌డే అండి. కానీ మేమైతే కవల పిల్లలం కాదు. ఇయర్స్ అయితే వేరు. ఇలా రావడం రేర్ కేసెస్‌లో బర్త్‌డేస్ కదండీ! చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లాస్ట్ వీక్ అయితే మమ్మీ తిరుపతికొచ్చున్నారు. అప్పుడు మా పాప, "అమ్మమ్మ, మమ్మీ వాళ్ళకి బర్త్‌డే చేద్దామా?" అని నన్నడిగింది. "అమ్మ ఖచ్చితంగా రమ్మనమ్మా. దానికేం భాగ్యము. ఖచ్చితంగా మీ మమ్మీ వాళ్ళకి బర్త్‌డే చేద్దాము." మేమైతే అప్పట్లో బర్త్‌డే చేయలేక పోయేవాళ్ళము. ఇప్పుడైతే బర్త్‌డే చేసేదానికి మాకైతే ఏమి ఇబ్బంది లేదు. మీ మమ్మీ వాళ్ళొస్తే చాలు అని చెప్పింది. అమ్మ ఇద్దరికీ చెప్పేసెళ్లారు తిరుపతిలోనే. అమ్మ బర్త్‌డే చేసుకుందాము ఊరికి రండి అని. నేను, అక్క అయితే ఊరికెళ్ళాము. అలానే మా సిస్టర్‌కి కూడా మా మమ్మీ కాల్ చేసి చెప్పారు. రండమ్మా బర్త్‌డే చేసుకుందాం అక్క వాళ్ళకి అనేసి. మా సిస్టర్ చిన్న బాబు అయినప్పటికి కూడా అంత లాంగ్ నుంచి మా కోసం బెంగుళూరు నుంచి వచ్చింది. అక్క వాళ్ళకి బర్త్‌డే చేస్తున్నాం కదా అని. తమ్ముడైతే రాలేకపోయాడు డ్యూటీ ఉండడం వల్ల. అలానే మా నాన్న అయితే మా ఊరు నుంచి చాలా లాంగ్‌కెళ్ళి కేక్ తీసుకురావాలి. తను అలానే తీసుకొచ్చారు. అలానే విలేజ్‌లో ఉన్న వాళ్ళందరిని పిలిచి మేము బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ వాతావరణం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నింది. అలానే మా పిల్లలకు కూడా హాలిడే ఇవ్వడం వల్ల మాకు కొంచెం చాలా హ్యాపీగా అందరూ కలిసి ఒక దగ్గరగా చేసుకోవడానికి మాకొక ఫెస్టివల్ లాగా అనిపించింది. అందులో మేము చిన్నప్పటి నుంచి హాస్టల్స్‌లో ఉండడం వల్ల మా పేరెంట్స్‌తో ఎక్కువగా గడిపేంత టైం మాకుండేది కాదు. హాస్టల్స్‌లో ఉండేవాళ్ళము. మా ఊర్లో అయితే మాకు స్టడీస్‌కి కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల లాంగెళ్ళి చదువుకున్నాము మా పెద్ద చదువుల వరకు. అలానే మళ్ళా వెంటనే మ్యారేజెస్ చేసుకోవడం వల్ల మా పేరెంట్స్‌తో మేము ఎక్కువగా ఉండలేకపోయాము. కాబట్టే మాకు ఇలాంటి ఏ చిన్న సెలబ్రేషన్స్ అయినా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తాయి. ఎందుకంటే మా పేరెంట్స్‌తో మేము కొద్ది టైం స్పెండ్ చేస్తాం కదా అని మాకు హ్యాపీగా అనిపిస్తుంది. వెళ్ళే ఆ కొద్ది క్షణమైనా మా పేరెంట్స్‌తో మేము హ్యాపీగా ఉంటాము. అలానే అక్కడున్నదైతే మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు. వాళ్ళని కూడా తీసుకొచ్చారు మా నాన్న, మామయ్యలు, అవ్వలు, తాతలు అందరూ వచ్చారు. ఇక్కడుండేదైతే మా సిస్టరే. తనే బెంగుళూరు నుంచొచ్చింది మా కోసము. చిన్న బాబు తీసుకొనొచ్చింది. ఎంతో హ్యాపీగా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాము. అలానే పిల్లల కోసం అంతా పెన్స్, చాక్లెట్స్ అంతా తీసుకొచ్చింది తనే. ఇక్కడుండేదైతే అక్క వాళ్ళ బాబు. వాడికైతే మీరే బర్త్‌డే చేసుకుంటున్నారు, నన్ను పట్టించుకోవట్లేదని లోపలికెళ్ళి మరీ ఏడుస్తున్నాడు. ఇక్కడున్నదైతే మా అన్న వాళ్ళ వైఫు, మా వదిన. తను బెంగుళూరు నుంచొచ్చింది. ముందుగా వచ్చునింది. ఎట్లో మా బర్త్‌డే చూడ్డానికి కూడా తనకు కూడా కుదిరింది. అప్పుడే మా తమ్ముడు కూడా కాల్ చేశాడు. మాట్లాడడం కోసం వీడియో కాల్ చేశాడు. ఎంతో చక్కగా మేము హ్యాపీగా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నామని తను కూడా వీడియో కాల్‌లో చూశాడు. ఇక్కడున్నదైతే నాయనమ్మ. మమ్మల్ని ఆశీర్వదించి మాకు గిఫ్ట్‌గా గూడా ఇచ్చింది. నాన్న మా కోసం ఎంతగానో కష్టపడి మమ్మల్ని చూసుకొని నలుగురు పిల్లల్ని సాకి మాకు మంచి చదువులనిచ్చారు. మేము ఈరోజు ఇంత మాత్రం ఉన్నామంటే మా నాన్న కృప వల్లనే, మా నాన్న దయ వల్లనే. మా అక్క, నేను ఇద్దరం ఆశీర్వాదం తీసుకున్నాము. ఇక్కడైతే చెల్లి, అక్క, తమ్ముళ్ళు వీళ్ళంతా వాళ్ళకి కేక్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. పిల్లలంతా ఇంకా టైం అయిపోయింది కదా! ఊరికి బయలుదేరేస్తున్నారు. అంటే ఊర్లోకి వెళ్ళడానికి. ఇంక వాళ్ళ ఇంటికెళ్ళాలి కదా! అక్కడికే టైం అయిపోయింది వాళ్ళకి కూడా. తర్వాత అయితే తను మా సిస్టర్ వాళ్ళ బాబు దక్షిత్. చాలా క్యూట్‌గా ఉంటాడు తను. అలానే ఇంత బాగా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటామని మేమెప్పుడూ అనుకోలేదు. మా సిస్టర్ కూడా మీ అందరికీ హాయ్ చెప్తుంది. ఇక్కడొచ్చేసి నాయనమ్మ, మామయ్య ఇద్దరు మామలే. ఇక్కడ మా అమ్మ భోజనాలు అవంతా రెడీ చేసేసారు. నాన్న చికెన్ తీసుకొచ్చారు. అలానే అందరూ భోంచేశారు. ఇంకా నెక్స్ట్ మేము, అక్క వాళ్ళు ఉన్నాం కదా! నెక్స్ట్ తిందామనేసి ఫస్ట్ పిల్లలకి పెట్టేద్దామనేసి స్టార్ట్ చేశాము. నాన్న, మా హస్బెండ్ వాళ్ళందరూ కూడా తిన్నారు. లోపలైతే మా బాబాయి, మామయ్యలు వీళ్ళంతా భోంచేస్తున్నారు. ఇంకా బయట అక్కడికే ఫుల్ అయిపోయింది. ఇంకా పిల్లలకు భోజనం పెట్టాడంటే పెద్ద టాస్క్ కదా! ఇప్పుడు మా అమ్మ అయితే ఒక ప్లేట్‌లో వేసేసుకొని అందరికి ఒకేసారి పెట్టేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మేము తింటాం వాళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నీ సర్దేసిన తర్వాత అనేసి అనుకున్నాము. ఇంక అంతే అండి. ఇంత చక్కగా మేము బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడానికి మా పేరెంట్స్ మాకెంతగానో హెల్ప్ చేశారు. ప్లస్ ఇలాంటి బర్త్‌డేలు మేము ఎన్నో చేసుకోవాలని మా పేరెంట్స్‌తో కలిసి మేము మంచిగా ఇలాంటివి హ్యాపీనెస్‌ని పొందాలనేసి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.